నవనీతం 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 నవనీతం. అరే ఫోన్ చేసి చెప్తాను. హలో ప్రేమ. బంగారం, ఎక్కడున్నావు బంగారం? ఏమైపోయావు? నీ గురించే నేను ప్రణయ్ వెతుకుతున్నాము. అందుకే ఫోన్ చేశాను ప్రేమ. నాన్న నవనీతం కారు తీసుకొచ్చింది. నవనీతంకి కారు నడపడం కూడా వచ్చి తెలుసా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నిన్ను నవనీతం ఎక్కడికి తీసుకెళ్ళింది? ఏదో ఇల్లు పెద్దగానే ఉంది. ఆ ఇల్లు ఎవరితో తెలుసా? తెలీదు. గుర్తొచ్చింది ప్రేమ. నువ్వు నేను ప్రణయ్ ఒకసారి ఇక్కడికి గుడికొచ్చాం. మీ ఇద్దరు కలిసి నన్ను ఎత్తుకుని గంట కొట్టించారు. ఆ గుడిలో ఉన్నావా? కాదు, ఆ గుడి పక్కనున్న పెద్దిల్లు. సరే, నేను వస్తాను. ఇప్పుడే వచ్చేస్తానులే, నువ్వేం భయపడకు. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ప్రేమకి. నా గురించి ప్రణయ్తో కలిసి వెతుకుతుందంట. నేను తీసుకొచ్చానని చెప్పేశావా? గుడి పక్కన ఇల్లని కూడా చెప్పేశావా? అవును. నిన్ను ఏంటిది ప్రేమ? అడ్డంగా వచ్చావేంటి? బంగారం ఫోన్ చేసింది ప్రణయ్. చేసిందా? ఎక్కడుంది? ఎవరితో వెళ్ళింది? నవనీతం తీసుకెళ్ళిందా? అసలు ఏమైంది? ఫోన్ ఎక్కడిది? బంగారం ఎక్కడుందండి ప్రేమ గారు? గుడి పక్కన ఇల్లని చెప్పింది. ఏ గుడి పక్కన? మనం అదే నేను నా భర్త ప్రణయ్ బంగారంతో కలిసి పెళ్ళైన కొత్తలో ఆ గుడికి వెళ్ళాం. అప్పుడు మాటలు రాని బంగారంతో మనం నేను నా భర్త ప్రణయ్ గంట కొట్టించాము. అయితే ఖచ్చితంగా మీనాక్షి వెళ్ళే. నేరుగా అక్కడికి తీసుకెళ్తే ప్రేమకు నా మీద అనుమానం వస్తుంది. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి. నీకా ఇల్లు ఎలా తెలుసు? గుడి పక్కన అని చెప్పింది కదా. మేం వెళ్ళిన గుడి నీకు తెలియదు కదా. నువ్వే ఇంటికెళ్ళు, నేను తీసుకొస్తాను. సరే, నీకు తెలుసు కదా. సారీ, మీకు తెలుసు కదా. మీరే తీసుకెళ్ళండి, నేను తోడుగా వస్తాను. పద పద. మీనాక్షి ఇంటికని తెలిసిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమంటాడో చెప్తా. బాబు, రైట్ తీసుకో. మీనాక్షి ఇల్లు నేను గుర్తుపడతానా లేదా అని టెస్ట్ చేస్తుందా? కాదు, లెఫ్ట్ తీసుకో. మీనాక్షి ఇల్లు నీకు తెలుసా? మీనాక్షి ఎవరండి? మరి లెఫ్ట్ అని ఎందుకన్నావు? గుడి పక్కన ఉన్న ఇల్లు అంటే ఇటే కదా, అటు పక్కన షాపులు ఉన్నాయి. సర్లే. బాబు, ఇక్కడే. ఏమండి ఏమండి, ఆటోకు డబ్బులు. నీ దగ్గర డైమండ్ రింగ్ ఉంటే ఇచ్చేసిరా. బాబు, 5 నిమిషాలు వచ్చేస్తాం, వెయిట్ చేయి.
బిడ్డ చిన్నప్పటి నుంచి కష్టాలతోనే సహవాసం చేస్తుంది. దానికి ఏనాడూ సుఖం లేదు. తండ్రి చేసిన తప్పులకి అప్పులకి ఒక మగ పిల్లాళ్ళ మా కుటుంబానికి అండగా నిలబడి ఇప్పటి వరకు మా బతుకులు నెట్టుకొచ్చింది. ఇన్నాళ్ళు ప్రణయ్ తన గతం మర్చిపోయి ప్రేమని ప్రేమగారు అని పిలుస్తుంటే కట్టుకున్న భర్త ఎవరో పరాయి దాన్ని చూసినట్టు చూసిన ప్రణయ్కి తిరిగి గతం గుర్తు చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రయత్నించింది. ఇప్పుడు ఇప్పుడు ప్రణయ్కి గతం గుర్తొచ్చిందంట. ఇక మీదటైనా వాళ్ళిద్దరి జీవితాల్లో ఏ ఆటంకాలు రాకుండా సంతోషంగా ఉండేలా చూడు ప్రభు. బంగారం 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 వచ్చారా? మీరొస్తారని తెలుసు, రావాలనే కోరుకున్నాను కూడా. ఎందుకంటే మీ ప్రాణం నా దగ్గరుంది. నా ప్రాణం మీ దగ్గరుంది. మీ బంగారం నా గుప్పిట్లో, నా వైభోగం మీ గుప్పిట్లో. ఆహా, ఎంత చక్కగా చేయి పట్టుకొని మరి తీసుకొచ్చావు ప్రణయ్. ఎంతైనా ఆనాటి ఆబంధం కదా. ఈనాడు ఆ చేతిని ఎంతమంది పట్టుకొని వదిలేస్తే ఏంటి? శివాగ్నే, మాటలు మర్యాదగా రాని. బంగారం ఎక్కడో చెప్పు. ఎక్కడ దాచిపెట్టావు బంగారాన్ని? అసలు నీకు బంగారానికి బంధుత్వం ఏంటి ప్రణయ్? అసలు నువ్వెవరో నీకు తెలుసా? చెప్పు ప్రణయ్, నువ్వు గతం ఎందుకు మర్చిపోయావో నీకు గుర్తొచ్చిందా? ఆస్తి కోసం అమ్మని కూడా చంపటానికి సిద్ధపడ్డ ఒక నరరూప రాక్షసివి. ఆ వికృత రూపాన్ని చూసినందుకు ప్రపంచానికి ఎక్కడ చెప్తానోనని భయపడి నా మీద దాడి చేసి నా తల మీద గాయం చేసి నన్ను చంపటానికి మనుషుల్ని అరేంజ్ చేసి పరిగెత్తించి 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 కారుతో గుద్దించి చంపించాలని చూస్తే ఆ ప్రమాదంలో నా గతాన్ని మర్చిపోయాను. ఆ వికృత స్వరూపమే నువ్వు. గాయపడింది నేను.
అసలు ఎందుకు దాచిపెడితే ఏముంది? నాకు కావాల్సింది ఆ ప్రణయ్ సంతకం, ఈ ప్రణయ్ పేరు కాదు. సో ఆ ప్రణయ్గా తిరిగొచ్చావు. అయితే నీకు గతం అంతా గుర్తొచ్చిందన్నమాట. నేనేంటో, నా ఘన చరిత్రేంటో, నా వికృత స్వరూపం తాలూకు విధ్వంసం ఎలా ఉంటుందో అంతా గుర్తొచ్చిందన్నమాట. బంధాలు బంధుత్వాలు లేని స్వార్థం నాది. ఆ స్వార్థంతోనే ఎన్నో నేరాలు చేశాను. అయినా నా ధనదాహం చల్లారలేదు. తపస్సు చేశాను, ఎన్నో పథకాలు వేశాను, బంగారం తాలూకు ఆస్తి కోసం ఎన్నో మెట్లు దిగాను. చివరికి మీ ఇంటి పని మనిషి అవతారం కూడా ఎత్తాను. ఇక నా ఆగడాలకి అంతం పలుకుతాను. బంగారాన్ని మీకు అప్పగిస్తాను. కానీ మీరిద్దరూ చెయ్యాల్సిందల్లా బంగారం తాలూకు ఆస్తి, నీ ఆస్తి అన్నీ నాకు మాత్రమే చెందేలా మీరిద్దరూ మనస్ఫూర్తిగా ఏ బెదిరింపులకి ఏ ప్రలోభాలకు లొంగకుండా రాసిచ్చినట్టుగా నేను రాసుకున్నాను. మీరు జస్ట్ సంతకం చేయండి చాలు. నేను చనిపోయాను అనుకున్నా నీలో పశ్చాత్తాపం కలగలేదా? మనం ఒకే తల్లి కడుపును పంచుకుని పుట్టిన వాళ్ళం కదా. ఒకే తండ్రి రక్తం పంచుకుని పుట్టిన అక్క కూతురే బంగారం. తోడబుట్టిన బంధం అన్న విలువ లేకుండా, రక్త సంబంధం అన్న ప్రేమ లేకుండా, అసలేమీ లేకుండా ఇలా పాషాణంలా ఎలా బతకగలుగుతున్నావే? ఎప్పటికైనా యావదాస్తి నాకే దక్కకుండా పోతుందా అన్న ఆశతో బతుకుతున్నాను. అది ఇప్పటికీ కుదిరింది. సంతకం చేయండి. ముందు బంగారాన్ని చూపించు. బంగారం నా దగ్గర జాగ్రత్తగా ఉంది, చూడు. ఆగో ఆగో ఆగో! తోడబుట్టిన బంధం అన్నా నాకు విలువ లేదు. రక్త సంబంధం అంటే నీకు ప్రేమ లేదా? బంగారాన్ని చంపేయమంటావా, సంతకం చేస్తావా? తోడబుట్టిందాను అని కూడా చూడకుండా నిన్ను ప్రాణాలతోనే భూస్థాపితం చేయాలని అంత కసిగా ఉంది నాకు. నెక్స్ట్ జన్మలో ట్రై చేద్దు గాని ఈ జన్మలో సంతకంతో సరిపెట్టుకోరా సోదరా. ప్రణయ్, మనకి బంగారం ముఖ్యం. నీకు గతం గుర్తొచ్చింది చాలు. మనం ఎలాగైనా బ్రతకొచ్చు. ఆస్తి పోతే పోయింది. సంతకం చేద్దాం ప్లీజ్. ప్రణయ్, సంతకం చేయి ప్రణయ్.
కదరా? ఎందుకంత తొందర? ఈ సంతోష సమయంలో మీకేదన్నా గుర్తుండిపోయే గిఫ్ట్ నేను ఇస్తాను. మీరు ఆస్తి రాసిచ్చిన తేదీ మీకు ప్రతి ఏడాది గుర్తుండాలి కదా. ప్రణయ్, తప్పుకో. ప్రేమ, బంగారు, రాక్షసి, చెప్పవే, బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టావు? ఏది బంగారం? ఏది చెప్పు, నిన్నే. నిజంగా నేను దాన్ని ఇక్కడే దాచిపెట్టాను. నాకు ఆస్తి ముఖ్యం, దాని ప్రాణాలు కాదు. నేనేం చేయలేదు. చెప్పు, ఏది ఏది బంగారం? నువ్వు కాల్చి చంపినా సరే నిజంగా నాకు తెలియదు. ప్రణయ్, ప్రేమ, నీకేం కాదు. నాకు ఈ ఆస్తి అక్కర్లేదు. బంగారాన్ని అప్పచెప్పి అప్పుడు ఈ పేపర్స్ తీసుకెళ్ళు. పద. ఇప్పుడు మీరు గెలవచ్చు, కానీ ఎప్పటికైనా నా వల్లే మీరు సర్వనాశనం అయిపోతారు. హలో, ఏంటి?